నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. మహిళా జడ్జిని తొలగించారు. ఈ విషయాన్ని గౌరవ సుప్రీంకోర్టు చాలా అంటే చాలా సీరియస్గా తీసుకుంది. ఒక మహిళా న్యాయమూర్తికి గర్భస్రావం అయిన తర్వాత పరిస్థితిని కనీసం పరిగణలోకి తీసుకోకుండా మధ్యప్రదేశ్ హైకోర్టు ఆమెను విధుల నుంచి తొలగించడం జరిగింది. ఇది సుప్రీంకోర్టు చాలా అంటే చాలా తప్పుపట్టింది. మహిళా జడ్జి అనుభవించిన మానసిక క్షోభను సదరు కోర్టు పట్టించుకోలేదని అంది. ఆరోగ్య పరిస్థితులను పరిగణలోకి తీసుకోకుండా పనితీరు ఆధారంగా తీర్పు ఇవ్వడాన్ని తప్పుపట్టింది. 2023 జూన్లో మధ్యప్రదేశ్ హైకోర్టు 6 మహిళా న్యాయమూర్తులను విధుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. కేసుల పరిష్కారంలో ఆశించిన స్థాయిలో వారు పని చేయలేదని వాళ్ళ మీద చర్యలకు పూనుకుంది. అనంతరం 4 విధుల్లోకి తీసుకున్న 2 మాత్రం నిరాకరించింది. ఈ వ్యవహారం గౌరవ సుప్రీంకోర్టు సోమోటుగా స్వీకరించి విచారణ చేపట్టింది. ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు చాలా అంటే చాలా తీవ్రంగా తీసుకుంది. ఎవరైతే గర్భస్రావం అయ్యి ఆ జడ్జి గారిని తీసేశారో ఆమెకు మళ్ళీ రీఇన్స్టేట్మెంట్ ఇస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.